పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పిల్లలు ఏడుస్తున్నారంటే వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టడం, తినట్లేదంటే టీవీలో కార్టూన్ ఆన్ చేయడం, ఈ అలవాటు ప్రతి ఇంట్లో సాధారణంగా కనిపిస్తున్నాం. ఇది పిల్లల భవిష్యత్తుకే ప్రమాదమని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. చిన్న వయసులో అధిక స్క్రీన్ టైం పిల్లల్లో మాటల అభివృద్ధిని మందగింపజేసిందని ఇంటర్నేషనల్ జర్నల్ క్యూరియస్లో ప్రచురిత రీసెర్చ్ తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అనేక అధ్యయనాలను పరిశీలించి 3 నుంచి 6 ఏళ్ల వయసు గల వేలాది పిల్లల డేటాను విశ్లేషించిన పరిశోధకులు మాటల ఆలస్యానికి ప్రధాన కారణం రోజు పెరుగుతున్న స్క్రీన్ టైం అని తేల్చారు. ఇక పిల్లలు రోజుకు సగటున 1.39 నుంచి 2.65 గంటల వరకు మొబైల్, టీవీ, ట్యాబ్లు చూస్తున్నారని స్టడీ వెల్లడించింది. ఒంటరిగా కూర్చొని వీడియోలు చూస్తే మెదడులో భాషను గ్రహించే భాగం దెబ్బతింటుందని, ఎదుటివారితో మాట్లాడే అవకాశం తగ్గడంతో కొత్త పదాలను అవగాహన చేసుకునే శక్తి తగ్గిపోతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇక దీని ప్రభావం భవిష్యత్తులో పిల్లల చదువు, ప్రవర్తన, సామాజిక జీవితం మీద పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాక డిజిటల్ పరికరాలు బేబీ సిట్టర్లుగా మారితే కొన్ని సందర్భాల్లో పిల్లలు మాట్లాడడం మరింత ఆలస్యం కావచ్చని సూచించారు. ఇక 18 నెలల లోపు పిల్లలకు స్క్రీన్ చూపించకూడదని, 2 నుంచి 5 ఏళ్ల పిల్లలకైతే రోజుకు గరిష్టంగా 1 గంట మాత్రమే స్క్రీన్ టైం పరిమితం చేయాలని సిఫార్సు చేశారు. ఇక పిల్లలు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. కేవలం కార్టూన్లు, టైంపాస్ వీడియోలు కాకుండా అక్షరాలు నేర్పించే ప్రశ్నలు అడిగే ఎడ్యుకేషనల్ కంటెంట్ను ఎంచుకోవాలన్నారు. ఇక తల్లిదండ్రులు పిల్లలతో కలిసి కూర్చొని వీడియోలో ఏం వస్తుందో వివరించి వారితో మాట్లాడితే స్క్రీన్ వల్ల కలిగే నష్టం గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు.